భక్తులకు మరి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నా. మరి ప్రత్యేకమైనటువంటి మన పిలుపుని అందుకొని మరి పద్మాకర్ ఐజాక్ గారు రావడం చాలా సంతోషకరం. మరి వారికి కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నా. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే దైవభక్తి, దేశభక్తి, ఈ భక్తి అనేటువంటిది మన బైబిల్ చెప్పేటువంటి విషయం ఏమిటంటే మర్మము అనేటువంటిది తెలియపరచడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది సమరయోధులుగా పోరాడినటువంటి వారు చాలామంది ఉంటున్నారు. సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఆజాద్ గారు కానీ, ఈ విధంగా లెక్క పెట్టుకుంటే చాలామంది ఈ స్వాతంత్ర పోరాటంలో చనిపోయినటువంటి వారు ఉంటున్నారు. కానీ అయితే హింసావాదాన్ని ఎంచుకోవడం ద్వారా స్వాతంత్రాన్ని ఎవరు కూడా పొందలేకపోయారనేటువంటి నగ్న సత్యం ప్రతి క్రైస్తవుడు కూడా ఎరిగి ఈ విధంగా ప్రభువును బట్టి మనం తెలుసుకోవాలనేటువంటిదే గొప్ప విషయం అన్నమాట. అయితే ఈరోజు దేశ ప్రజలందరికీ జాతి పితగా మరి గాంధీ తాత గారు, గాంధీ మహాత్ముడైనటువంటి వారు, మరి ఆయన ప్రథముడుగా ఈ స్వాతంత్రం సంపాదించేటువంటి విషయంలో